హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు చెన్నైకి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్, హాస్పిటల్కి. ఇక్కడ చూడండి, అక్కడ మధ్యాహ్నంలో లంచ్ బ్రేక్ కోసం ఒక హోటల్లో ఆగాము. ఇక్కడ మొత్తం చుట్టూ హోటల్ చుట్టూ పార్క్ లాగా చేసి పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా ప్లేస్ ఉన్నట్టుంది. పూల మొక్కలు, పూజకి కావలసిన సామాగ్రి అంతా చాలా, ఒకవైపు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లాగా మొక్కలు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. చుట్టూ తీగల మొక్కలు పెట్టి బాగా అల్లిచున్నారు. సాయిబాబా చూడండి ఎంత బాగా కూర్చొని అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నట్టున్నారు. ఒకవైపు అయితే స్నాక్స్ ఐటమ్స్, ఒకవైపు అయితే లంచు, ఒకవైపు అయితే కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింకు, మిల్కు, ఇలాంటివి అన్ని రకాలు పెట్టున్నారు ఫ్రెండ్స్. బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్నీ అవసరమైనవి అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్లతో పాటు అన్నీ ఆల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, మొక్కలు కావాలన్న వాళ్ళ మొక్కలు, ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ పండిస్తున్నారు వాళ్ళే. చాలా మంచిగా అనిపించింది నాకు. చూడ్డానికైతే టైం లేదని వచ్చేసాము. ఇక్కడ చూడండి, మన కోతులు చేసిన హంగామాకి, అంటే మన కోతులు అంటే మేము కోతులు పెంచుతున్నామని అనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తూ ఉంటాను కదా వ్లాగ్స్లో, దగ్గర దగ్గర 40-50 కోతులు ఉన్నాయి. రేణిగుంటలో ఒక రౌండ్ వేస్తుంటాయి ఫ్రెండ్స్. మేమున్న ఏరియాల్లో అంతా అవి బకెట్లన్నీ పగలగొట్టేస్తున్నాయి. ఇదైతే చెత్తని, వేస్టేజ్ చెత్త వేస్తున్నాయి బకెట్లో ఇంతకుముందు. ఇప్పుడు ఆ బకెట్ని కొట్టేసాయని అది ఇప్పుడు ఇలాగా బెజ్జం పెట్టి ఈ బకెట్ని ఇంచి పడేసే ఆ బకెట్ని ఈ బెజ్జం పెట్టి ఇలాగ చేస్తున్నాను. చాకుతో వేడి చేసి, స్టవ్ వెలిగించి చాకుతో వేడి చేసి మధ్యలో ఒక పెద్ద హోల్ పెట్టాను ఫ్రెండ్స్. కాశీరత్నాలు ఇలాంటి మొక్కలన్నీ ఉన్నాయి కదా, తీగ మొక్కలు మన దగ్గర. అవి ఏదో ఒకటి పెడదాంలే ఇటు ఈ బకెట్లో అనేసి రంధ్రాలు వేస్తున్నాను. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తాను ఫ్రెండ్స్. ఉన్నారనుకోండి తిట్టి పడేస్తారు, మంచి మంచి బకెట్లంతా ఇలా చేస్తున్నారు మీరు అని. నేనైతే వాళ్ళు లేనప్పుడు నేను చేయాల్సిన పనులు నేను చేసేస్తూ ఉంటాను. ఈ వ్లాగ్ చిన్ని వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.